హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం భజన సాంగ్ మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా అనే సాంగ్కి స్వరాలు కీబోర్డ్పై ఎలా వాయించాలనేది చూద్దాం. ముందు వీడియోలో ఫస్ట్ మ్యూజిక్ అలాగే పల్లవి ఫస్ట్ బీజిఎం స్వరాలు చూసాం. ఈ వీడియోలో మిగతా భాగానికి స్వరాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చరణానికి స్వరాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మా పప పాప మగ మగ మా పప పాప మగ మగ రే రి రి గ మమ రి రి రే గ మమ గా గ రి రి స ని సా సా ని ని ప రే రి రి గ మమ రి రి రే గ మమ గా గ రి రి స ని సా సా ని ని ప సా స ని ని సా సా స స రి రి స ని సా రి మా రి రే ప ప ప మ రి ప మ రి రే రే సని ని సరి గరి స స సారి సని ప సా సని ని సగరి మగారి స. చరణం తర్వాత పల్లవి స్వరాలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత సెకండ్ బీజిఎంకి ఎలా వాయించాలో చూద్దాం. రిగమా సరిగా నిరిసా గమప రిగమా సరిగా నిరిసా నిన్ను నిన్ని సా స స రి 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 గ సరి సరి నిన్ను నిన్ని సరి సరి ని నిన్ను నిన్ని సా స స రి 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 గ సరి సరి నిన్ను నిన్ని రే గ స సరి గ మ ప. ఇది మనకు స్టార్టింగ్లో వచ్చిన మ్యూజిక్కే. అయితే మళ్ళీ చరణంలోకి వెళ్ళడానికి సరిగమప ఇలా చలన ఈడు వచ్చిన తర్వాత చరణంలోకి వెళుతుంది. అలాగే దీనికి మొత్తం 4 చరణాలు ఉంటాయి. 4 చరణాలు కూడా ఇదే విధంగా ఉంటాయండి. అలాగే ఫస్ట్ బీజిఎం, సెకండ్ బీజిఎం, అలాగే థర్డ్ బీజిఎం, ఫోర్త్ బీజిఎం కూడా ఈ ముందు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్సే మ్యూజిక్స్ వస్తాయి. ఈ పాటకి మొత్తం స్వరాలు ఈ విధంగా ఉంటాయి. మళ్ళీ ఒకసారి చరణం అలాగే చివరిగా పల్లవి ఒకసారి వాయించి చూద్దాం. మా పప పాప మగ మగ మా పప పాప మగ మగ రే
రి రి గమమ్మ రి 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 గమమ్మ గా గ రి రి సని సా సా ని ని ప రి 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 గమమ్మ రి 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 గమమ్మ గా గ రి రి సని సా సా ని ని ప సా స ని ని సా సా స రి రి స ని సా రి మా రి రే ప ప ప మ ని ప మ రి 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 స ని ని స రి గ రి స సా సా రి స ని ప సా స ని ని స గ రి మ గ రి స మొత్తం స్వరాలు కీబోర్డ్పై ఈ విధంగా ఉంటాయి. సాంగ్కి వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ సలహాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.